కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. తొలుత కుప్పంలో పలు దేవాలయాలతో పాటు చర్చి, మసీదులో భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. ఆర్వో కార్యాలయానికి వెళ్లి చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. 2 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ కు అందించారు. చంద్రబాబు నామినేషన్ ఫీజుకు విభిన్న ప్రతిభావంతులు, నిరుద్యోగులు, రైతులు విరాళాలు అందించారు. జగన్ పాలనలో తమకు అన్యాయం జరిగిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. కుప్పంలో చంద్రబాబు తరపున నామినేషన్ వేయడం సంతోషంగా ఉందన్నారు నారా భువనేశ్వరి. ఎన్నో ఏళ్లుగా కుప్పం ప్రజలు నారా చంద్రబాబు నాయుడిని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నామినేషన్ కార్యక్రమం అంటే కుప్పంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటు వేయాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా నా కార్యకర్తలు, నా బిడ్డల్ని నేను కలుసుకోగలుగుతున్నాను. మీరు చూపించే ఉత్సాహం, ధైర్యం నన్ను ముందుకు తీసుకెళ్తాంది. ఇప్పుడే కాదు, నిజం గెలవాలి అనే ప్రోగ్రాం అప్పుడు నా కార్యకర్తలు ప్రజలు తీసుకెళ్లారు నన్ను ముందుగా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ రాక్షసుల ప్రభుత్వం గురించి. మీకు తెలుసా లేదా? అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడే నేను నామినేషన్ వేయడానికి గుడికి వెళ్ళిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్, నిరుద్యోగులు, అన్నదాతలు, స్త్రీలు, వికలాంగులు అందరూ వచ్చి డబ్బిచ్చారంటే అక్కడే చూపిస్తుంది ఈ గవర్నమెంట్ ఏమి పని చేయట్లేదు ఏ వర్గానికి కూడా. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ప్రతి వర్గానికి ప్రజల కోసం ఆయన పోరాడారు. అది ఒక నాయకుడు అంటే. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఏమీ లేదు మన ఆంధ్రప్రదేశ్ లో. 5 సంవత్సరాలు ఆయన చాలా కష్టపడి మీకోసం, ప్రజల కోసం, మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడు నిద్రాహారాలు మానేసి ప్రజల కోసమే ఆయన పనిచేశారు. ఎందుకు? ప్రజలు మన రాష్ట్రం నంబర్ 1 ఉండాలి యావత్ భారతదేశంలో. అది ఆయన కోరుకుంది. అట్లానే ఆయన అన్నదాతలు కూడా పోలవరం తర్వాత ఉద్యోగాల కోసం కియా మోటార్స్, ఐటీ రంగం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొచ్చారు. పరిశ్రమలు కూడా ఆయనను నమ్మి ఏమి లేని మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మకం. అట్లానే మీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ప్రాంతాలు మన అన్న నందమూరి తాతరామారావు గారే ప్రాంతాలు వేరైనా, ప్రజలు వేరైనా, మతాలు వేరైనా, మనందరం ఆంధ్రలో
అందరినీ. అట్లానే మన కార్యకర్తలు చాలా మంది కత్తి తీసి నడి రోడ్లో చంపేశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది మన తెలుగుదేశం కార్యకర్తలు. అట్లానే మన ప్రజలు వారిని కూడా చంపేశారు. దేనికోసం? వారి మీ కోసం కాదు, వాళ్ళు డబ్బు కోసం. డబ్బు డబ్బు డబ్బు, దానికోసం ప్రజల్ని కూడా నాశనం చేసేశారు. మీ బ్రతుకులో అంధకారం దించేశారు. రాక్షస పాలన తీసుకొచ్చారు. రాక్షసులు ఏం చేసేవారు? ప్రజల్ని పీకుండనేవారు. అట్లాంటిది ఇప్పుడు ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ప్రజలందరినీ పీక్కుందంటాను. అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే మనందరం ఒకటి, ఎవ్వరూ మనందరినీ విడదీయలేరు. అవునా కాదా? మనందరం